మన పురాణములు. భగవంతుడు భక్తునికి సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైన కథలలో శ్రీరాములు వారి కృపను చాటి చెప్పేటువంటి కథని ఈరోజు మనం నెమరు వేసుకుందాం. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. భారతీయ సత్పురుషులు మహాత్ముల గురించి ఎన్నో గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసిదాసు గారు చెప్పినటువంటి కథ. అప్పుడు తులసిదాసు గారు కాశీలో నివసిస్తున్నారట. ప్రతి ఇంట ఆయనతో ప్రణీతమైనటువంటి రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవట. రామనామాన్ని ఒక భ్రమరంలాగా జపించే వారి ముందు ఆయన పవిత్రమైనటువంటి ఒక తులసి మొక్కలా గోచరించేవారట. అలాంటి పరమ భక్తుడైనటువంటి తులసిదాసు భక్తుల సందేహాల్ని తీర్చేవారట. ఒకనాడు ధనపాలుడు అనేటువంటి ధనికుడు తులసిదాసు గారి వద్దకు రావడం జరిగింది. ఆయన పరమలోభి. అతను ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశారు. ఇంటింటా సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు అనేక ఉపచారాలతో అర్చించబడుతున్నారు అని చెప్పి ఆయనకు తెలుసనమాట. అందుకని మహాత్మా, నాకు కూడా శ్రీరామచంద్రుని సకల ఉపచారాలతో అర్చించుకోవాలి అని చెప్పి ఉంది అని అన్నారట. అలాగే మరి నీకు ఏ విధంగా అనిపిస్తుందో అలా చెయ్యి నాయనా అని చెప్పి నిన్నెవరు అడ్డుకుంటారు అని చెప్పి తులసిదాసు గారు వెంటనే అనగానే, అది కాదు స్వామి, అర్చనకు పువ్వులు, పళ్ళు, ధూపాలు, దీపాలు ఇవన్నీ అవసరం కదా. వీటికి దమ్మిడి కూడా వ్యయం చేయకుండా అర్చన జరిగేటువంటి ఉపాయం ఏమన్నా ఉంటే తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాను అంటూ ధనపాలుడు అడిగాడట. దాంతో తులసిదాసు గారికి ఆశ్చర్యం. ఆ అమితాశ్చర్యంతో ఆ లోభిని అలా పైనుంచి కింద వరకు ఆపాద మస్తకం చూసి తులసిదాసు గారు అతని పిసినారితనం చూసి ఆయనకి జాలి కలిగిందట. చాలాసేపు మౌనంగా ఉన్నారట. చివరికి, మానస పూజ తప్పించి అనే మార్గం కనిపించడం లేదయ్యా నాకు. మానస పూజ అంటే అన్ని ఉపచారాలు కూడా కాల్పనికాలు. నువ్వు అన్నీ చేస్తున్నట్టుగా మనసులో ఊహించుకుంటే చాలు. నువ్వు కావాలి అనుకున్నవన్నీ కూడా, ఆ ఉపచారాలన్నింటినీ కూడా నువ్వు ఆ విధంగా చేసుకోవచ్చు. చిల్లి గవ్వ కూడా ఖర్చు కాదు అని చెప్పి తులసిదాసు గారు చెప్పారట. ఆ మాట విన్నాక ధనపాలుడి ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ఒక మంచి ప్రణాళిక కోసమే కదా నేను ఎదురు చూశాను. అయితే కాల్పనికమైనటువంటి ఇటువంటి పూజ అయితే గనక ఎక్కువ పదార్థాలు కూడా చక్కగా నివేదన చేసుకోవచ్చు. అందువల్ల ఏ విధంగా మానస పూజ చేయాలో కూడా నాకు సవివరంగా చెప్పండి అని చెప్పి తులసిదాసు గారిని ధనపాలుడు అడిగారట. శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు, రకరకాల పుష్పాలతో అలంకరించు, ఆ పైన వేడి చేసిన ఆవు పాలల్లో కూసింత పంచదార కలిపి నివేదన చెయ్యి. పంచదార కలపడం మాత్రం మర్చిపోకు. నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. ప్రతిరోజు కూడా ఈ విధంగా నువ్వు మానస పూజ చేసుకో, దమ్మిడి వ్యయం కాదు అని చెప్పి తులసిదాసు గారు చెప్పారట. ఇంకేముంది, ధనపాలుని లోభగుణం అటుంచి అతనికి నిష్ఠ చాలా ఎక్కువ అనమాట. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేనటువంటి మానస పూజ మొదలు పెట్టేశాడు. పంచదార ఎక్కువ వాడడం జరగరాదు అని చెప్పి ఒక చిన్న డబ్బా, ఒక చెంచా కొనుక్కున్నాడు. అంతా ఊహలోనే, నిజంగా ఏం లేవు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి అనమాట. ఒకరోజు పాలు నివేదన వేళకు మనస్సులో చెంచా కనిపించలేదు. చేసేది లేక డబ్బా నుంచి పంచదారను పాలలోకి పంపేశాడు. పంచదార ఎక్కువ పడిపోయింది. వెంటనే మనస్సులో ఉన్నటువంటి పాలగిన్నెలో అలా చెయ్యి పెట్టి కరగని పంచదార కొంచెం తీసివేయడం స్టార్ట్ చేశాడు. 15 సంవత్సరాలుగా ఈ లోభి చేస్తున్నటువంటి పూజ ఏదైతే ఉందో ఆ మానస పూజను శ్రీరామచంద్రమూర్తి స్వీకరించడం ప్రారంభించారు. అయినా కూడా అతని పిసినారితనం కించిత్తైనా తగ్గలేదన్నమాట. ప్రభువు అమితమైన అనుకంపన కలిగి భక్తుని చెయ్యి గట్టిగా పట్టుకుని, ధనపాల, పాలు కాల్పనికమై, పంచదార కూడా కాల్పనికమై, మరి కాల్పనిక పంచదారే కదా, కూసింత ఎక్కువ పడితే ఏమిటయ్యా, ఉండని రాదు అని అన్నారట. శ్రీరామచంద్రమూర్తి ఆ చేతి స్పర్శ మూలంగా ధనపాలంలో పరమ వైరాగ్యం కలిగి వెంటనే అతను నిజమైన భక్తి, నిజమైన ప్రపత్తి శ్రీరామచంద్రమూర్తి యందు ఉంచి వారిని ధ్యానించి తరించాలి అని చెప్పి తపోభూమికి వెళ్ళిపోతాడు. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. దీన్ని బట్టి శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. రేడియో సిటీ పాడ్కాస్ట్.